తిమోతి 2వ పత్రికలో 2వ అధ్యాయం 7-9 వచనాలు. ఇది మామూలుగా చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. చదవండి ఒకసారి 7-9. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నా స్వార్థ ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన ఎవరిని? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. మనం రోజు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాము? ప్రభు వల్ల ఎంతమంది తీసుకుంటున్నారు? ప్రభు వల్ల తీసుకునేటప్పుడు మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుని జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి? ప్రభు వల్ల తీసుకుంటున్నారా? ఇప్పుడు యేసు వారిని జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి? సార్ చెప్పారు చూసారా, అది తీసుకుంటున్నప్పుడల్లా క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తూ దాన్ని ఏం చేయాలి? మనము ప్రచురించాలి. దాన్ని ఏమంటారు? సువార్త అంటారు. అంటే మీరు గమనించండి, ఇక్కడ సువార్తను వారసత్వముగా మనం ఇవ్వగలుగుతున్నామా? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. ఏమని? ఆయన మన కొరకు మన పాపముల కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడని మనం నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచి మనం బాప్తిస్మం పొంది సంఘములో చేరి, ఆ సంఘములో చేరిన తర్వాత ప్రభువు వల్ల తీసుకునేటప్పుడు కానీ ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏం చేయాలి? ఆయన మరణమును ప్రచురపరచాలి. మరి ఎంతమంది ప్రచురపరుస్తున్నాం? విశ్వాసులకు వారసులుగా మనం చేయగలుగుతున్నామా? సువార్తకు వారసులుగా చేయగలుగుతున్నామా? సువార్తకు వారసులుగా చేయాలి. మనం చాలామంది చేయటం లేదు. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, మనం భూమి మీద పుట్టిన కారణం ఏమనుకుంటున్నారు? మనం దేనికి యోగ్యులము కాము, అయోగ్యులము, దేనికి పనికిరాని వారం, చచ్చిన వారం. మనల్ని బతికించి మరొక భాగ్యం ఇచ్చి తనతో పాటు కూర్చుండి పెట్టుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయన మరణాన్ని ఏం చేయాలి? ఆయనను ప్రచురించాలి. మన కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. చెప్తుందమ్మా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, మనము దేనిని వారసత్వంకి ఇస్తున్నాము? సువార్తనా, వేరేనా? ఇది మూడవది.